కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో మరో పక్కన అంగన్వాడీలు నిరసనలు తెలియజేస్తుంటే మరో పక్కన మున్సిపల్ కార్మికులు కూడా తమ సమస్యల సాధనకే కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా నిరసన తెలియజేస్తున్నారు। ఈ పెద్దాపురంలో ఒక విచిత్ర పరిస్థితి అయితే ప్రధానంగా నెలకొన్న అలా వాళ్ళకి నిరసనకైతే గుర్తుగా మరో పక్కన అంగన్వాడీలు గొడుగులు పట్టుకుని అలాగే బ్లాక్ బెలూన్లతో కూడా నిరసన తెలియజేస్తే మరో పక్కన కొద్దివేడి దూరంలో బస్సు యాత్ర జరుగుతున్నటువంటి దృశ్యాలను చూస్తుంటే మరో పక్కన ఈ కార్యకర్తలు కూడా ఈ మున్సిపల్ కార్మికులు కూడా మొత్తం అందరూ కూడా ఉరులేసుకుని నిరసన తెలియజేసినటువంటి ప్రధానమైనటువంటి దృశ్యాలను అయితే మరో పక్కన చూస్తున్నాం। గత కొన్ని రోజులు కూడా మరో పక్కన అంగన్వాడీలు నిరసన తెలియజేస్తుంటే మరో పక్కన అయితే ఇక్కడైతే మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనబడుతుంది। మరో గత మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలంటూ అలాగే మరో పక్కన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం ఇవ్వాలని ఇలా గత కొన్ని రోజులు కూడా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు। ఈ నేపథ్యంలో ఓ పక్కన బస్సు యాత్రను కూడా చూస్తున్నాం। బస్సు యాత్ర చూడొచ్చు, బస్సు యాత్ర పక్కన జరుగుతుంటే ఈ నిరసన చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మరో పక్కన అయితే మనం చూస్తున్నాం। ఈ విధంగా గత కొన్ని రోజులు కూడా నిరసన తెలియజేస్తున్నారు। చెప్పండి, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నిరసన ఎన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నారండి? మేము కాదు, ఇప్పుడు 12 మా నిరసన ఇప్పుడు వచ్చి 12 రోజులు జరుగుతున్నది। రాష్ట్ర వ్యాప్తంగా మా మున్సిపల్ కార్మికులందరూ సమ్మె దిగడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చినట్టు హామీ ప్రకారంగా మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు। ఆ హామీ 4.5 సంవత్సరాలు అయిపోతుండగా మా యొక్క హామీ నెరవేర్చకపోవడం కారణంగా మేము నెల 26 నుంచి సమ్మెలో దిగాం। ఈ రోజుకి 12వ రోజు జరుగుతుంది। మాకు పర్మనెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి। అట్లా నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీటి వాటర్ వర్క్స్ కరెంటు మొత్తాన్ని బంద్ చేయడం కూడా మేము వెనకాడమని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం। మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు కూడా రావట్లేదు। మాకు అందులో ఎన్నో పథకం పెట్టుకుంటే పర్మనెంట్ వర్క్ వచ్చేస్తుంది, కానీ మాది కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చే జీతం మాకు సరిపోవట్లేదు। మాకేమైనా పర్మనెంట్ చేస్తే బాగుంటుంది, తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇస్తే మా యొక్క కుటుంబాలను మేము పోషించుకోవడానికి అవుతుందని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం। పక్కన బస్సు యాత్ర జరుగుతుంది, మరో పక్కన మీరు ఏ విధంగా నిరసన తెలియజేస్తున్నారు? మేము బస్సు యాత్ర చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారు। మా యొక్క మున్సిపల్ కార్మికులకి ఎన్నో హామీలు వాగ్దానాలు చేస్తున్నారు, కానీ ఎటువంటి హామీలు ఇచ్చినా సరే ఇప్పుడు వచ్చి నెరవేర్చడం జరగలేదు। కనుక మేము రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరూ ఈ రోజున రోడ్డు మీద ఎక్కి నెల 26 నుంచి కూడా సమ్మెలు దిగి ఈ రోజు 12వ రోజు జరిగింది। మేము మా యొక్క ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే మరింత ఉధృతం చేస్తాము। ఎన్ని యాత్రలు చేసినా సరే మా ఇంకా సంభవించ చేస్తాము। పాదయాత్ర చేస్తున్నారు, రోడ్డు బస్సు యాత్ర చేస్తున్నారు, మంత్రులు వచ్చారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, వాళ్ళకి ఏమన్నా మీ సమస్యను చెప్పడం జరిగిందా? వచ్చిన మంత్రులందరికీ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది, మా యొక్క సమస్యలు చెప్పుకోవడం జరిగింది। కానీ మంత్రులు వస్తున్నారు పోతున్నారు, మా వర్కర్ల సమస్యలు పట్టించుకోవడం జరుగుతలేదు। కానీ ఈసారికి మాత్రం మా యొక్క కార్మికులందరికీ పర్మనెంట్ చేసి సమాన పని సమస్యను వేతనం ఇవ్వకపోతే మరింత ఉధృతం చేసి సమ్మె ఇస్తామని చెప్పి ప్రభుత్వానికి వినిపించుకున్నాం। చూస్తున్నాం, ఇది పరిస్థితి ప్రధానంగా పెద్దాపురంలో అయితే విచిత్ర పరిస్థితి నెలకొన్నాయని చెప్పాలి। పక్కన అంగన్వాడీలు నిరసన తెలియజేస్తున్నారు, మరో పక్కన మున్సిపల్ కార్మికులు తమ సమస్యలకే తమ జీతాలు పర్మనెంట్ చేయాలంటూ అలాగే తగిన జీతం ఇవ్వాలంటూ పక్కన చేస్తున్నటువంటి మరో పక్కన సామాజిక సాధికార బస్సు యాత్ర కొంతమంది మంత్రులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాళ్ళు అయితే ఈ విధంగా వాళ్ళ సమస్యను తీర్చాలంటూ నిరసన తెలియజేసిన పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది। ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి। మేము రాముతో ప్రకాష్, RTV, పెద్దాపురం నుంచి। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।